హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో నా ప్రెగ్నెన్సీ జర్నీని షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అందరు ఎలా ఉన్నారు? వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఆడవాళ్ళు తనకి మెమరబుల్గా ఉండే మూమెంట్ తన ప్రెగ్నెన్సీ జర్నీ అండి. సో ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కలా ఉంటుంది. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. మా ఫస్ట్ పాప పుట్టి 6 years అయిపోతుంది. సో ఇప్పుడు నేను కన్సీవ్ అయ్యాను అంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకు అంటే నాకు హైపోథైరాయిడిజంతో ఎన్ని మెడిసిన్స్ వాడాను, 3-4 మిస్క్యారేజెస్ కూడా అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే ఆ హ్యాపీనెస్ అనేది నేను చెప్పలేను. సో థైరాయిడ్ వల్ల ఎంతోమంది ఇన్ఫెర్టిలిటీగా మారుతూ ఉంటారు. సో థైరాయిడ్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. సో పీసీఓడి కూడా ఉంది నాకు. పీసీఓడి మెడిసిన్ అనేది 2 years వాడాను. థైరాయిడ్ అనేది నా 8th class నుంచే మెడిసిన్ అనేది 50 mg అనేది వేసుకుంటూ ఉన్నాను. సో నాకు 9th month వచ్చేసరికి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కూడా డిక్రీజ్ అవుతూ ఉంది. సో దానికి కూడా మెడిసిన్ అనేది వాడుతూ ఉన్నాను. ఇది డెలివరీకి ముందు రోజు వీడియో అండి. అసలు ఆ రోజు నిద్రే రాలేదు, అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. దీని మీద షార్ట్ కూడా చేసి మన ఛానల్లో పెట్టాను. సో చాలా భయంగా ఉంది, రేపు డెలివరీకి వెళ్ళాలంటే ఎవరు పుడతారు పక్కన పెడితే అసలు ఎలా ఫేస్ చేయాలి హాస్పిటల్ మూమెంట్స్ అనేవి కూడా చేశాను. సో హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత 2 days టైం ఇచ్చారండి. ఆ 2 days కూడా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా మెడిసిన్ ఇచ్చారు. అలాగే థైరాయిడ్ ఉంది కాబట్టి C-section అనేది ఎర్లీగా ప్లాన్ చేశారు. మెయిన్ ఇంపార్టెంట్ ఫోలిక్ యాసిడ్ ఇంటేక్ అండి. ఫోలిక్ యాసిడ్ ఇంటేక్ అనేది ప్రెగ్నెన్సీకి ముందు 1 month ముందు నుంచి వాడుతూ ఉండాలి. దానివల్ల స్పైనల్ కార్డ్, బేబీ యొక్క స్పైనల్ కార్డ్ ఏవైనా ప్రాబ్లమ్స్ రాకుండా మనం సర్వైవ్ అవ్వచ్చు. అలాగే మనం తీసుకున్న ఫుడ్ అనేది ప్రతి ఒక్కటి మనకున్న దాంట్లో హెల్తీగా తీసుకోవడానికి ట్రై చేయాలి. సో మోర్ యాక్టివ్గా ఉంటే మనకంటూ ఈజీ లేబర్ అనేది అవుతూ ఉంటుంది. నా ఫస్ట్ C-section అనేది అసలు ఏం తెలీదు, చాలా ధైర్యంగా వెళ్ళిపోయాను. సెకండ్ C-section అంటే కొంచెం భయంగా ఉందండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే హాస్పిటల్కి వెళ్ళిపోయాము. ఆ రోజు నైట్ అంతా అక్కడ హాస్పిటల్లోనే ఉన్నాం. నాకైతే నిద్ర రాలేదు. చూడండి, ఆ బయట ఉన్న చైర్స్లో కూర్చొని అటు ఇటు చూస్తూ ఉన్నాను. మా పేరెంట్స్కి నేను ధైర్యం చెప్తున్నాను. సో ఏమీ అవ్వదు, C-section రేపు చేసేస్తారు, హెల్తీ బేబీ వస్తుంది అని. సో నెక్స్ట్ డే నాకు ఎమర్జెన్సీ C-section చేశారు. బేబీ గర్ల్ అనేది పుట్టింది 3.5 kgsతో. సో మాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. నేను డెలివరీ అయ్యింది GGH గుంటూరులో. బేబీ అయితే చాలా హెల్తీగా ఉంది. బట్ నాకు మాత్రం చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను ఫేస్ చేశాను. సో డెలివరీకి ముందు నుంచే థైరాయిడ్ ప్రాబ్లం అయితే డెలివరీ తర్వాత నాకు యూరిన్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది అండి. సర్జరీలో ఏందో తెలియదు, నాకైతే యూరిన్ లీకేజ్ అనేది అవుతూ ఉండేది. నాకు ఒక 10 days మెడిసిన్ అనేది వాడాను. ఆ తర్వాత కొంచెం సర్వైవ్ అయింది. బట్ దానికి కూడా నెక్స్ట్ సర్జరీ అనేది ఉంటుంది. సో బీ కేర్ఫుల్ అండి. ప్రెగ్నెన్సీకి ముందు కానీ తర్వాత కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ పెట్టుకోకండి. హెల్తీగా తినండి, అసలు ఏమీ ఆలోచించకుండా హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసిన